వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన శెట్టిబలుచ నాయకులు పిల్లి శంకర్ కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కార్యాలయం నందు జనసేన పార్టీలో తిరిగి జాయిన్ అయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ వారికి జనసేన పార్టీ కండువా కప్పారు. బలవంతంగా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేసిన ఆ పార్టీలో ఇమడలేక తిరిగి జనసేన పార్టీలో చేరానని పిల్లి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, చింతలూరు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు దేశభక్తుల సత్యనారాయణ, కంఠంశెట్టి చంటి, సయ్యప్ రాజు, శ్రీనివాసరాజు, చింతపల్లి సత్తిపండు, దునాబోయిన వాసు, చోడపనేడి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అయితే కొంత బలవంతం పెట్టండి నన్ను అందులో చేర్చారు, కండువా చేశారు. అయితే నాకైతే మా మనస్ఫూర్తి నాకు ఇష్టం లేదండి. నాకు ఇష్టం లేకండి మళ్ళీ దీంట్లోకి వచ్చిన ఈరోజు అయితే జనసేన నాయకత్వం నాకు నచ్చే వచ్చినప్పుడు ఆ నాయకత్వంతో అలాగే పనిచేశానండి. పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అండి. ఆ తర్వాత లోకల్లో అయితే బండారు సింగ్ గారు నాకు చాలా ఇష్టం అండి. కుటుంబం అంటే నాకు ఇంటి నుంచి నాకు ఇందులోకి వచ్చి తెలిసింది నిజంగా. కానీ ఆ కుటుంబాన్ని ఇడిసి ఉండలేక మనస్సంపు ఉండలేకండి ఈరోజు మళ్ళీ వచ్చానండి. ఇదండి సార్. థ్యాంక్ యూ ధన్యవాదాలు. జై జనసేన. ఈరోజు చింతలూరు గ్రామ యువ నాయకుడు పిల్లి శంకరం గారు జనసేన పార్టీలో గత కొంతకాలంగా ఉంటున్నా ఈ అధికార పార్టీ వైసీపీ నాయకులు బలవంతంగా వైసీపీ కండువా వేసినా కూడా నాకు మనసంతా ఇక్కడ ఉంది. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, జనసేన పార్టీ మీద అభిమానం. నేను ఆ పార్టీలో ఇమడలేనని చెప్పి ఈరోజు ఆయన మళ్ళీ స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీలో చేరుతున్నందుకు పిల్లి శంకరం గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.